పోతన మహాభాగవతము నవమ స్కందము అంబరీషోపాఖ్యానము. పరీక్షన్ మహారాజుతో సుఖమహర్షి సంభాషిస్తూ, నాభాగునికి అంబరీషుడు జన్మించాడు, అతడి పట్ల లోకంలో అడ్డులేనిదైన బ్రాహ్మణ శాపం కూడా వ్యర్థమైపోయింది అని అనగా, పరీక్షన్ మహారాజు ఈ విధంగా అడిగాడు: ఏ కారణం వల్ల దాటరాని బ్రాహ్మణ శాపం కూడా అతన్ని ఏమీ చేయలేకపోయింది అని. అప్పుడు సుఖమహర్షి పరీక్షన్ మహారాజుతో ఈ విధంగా అంటున్నాడు: ఓ రాజా, శ్రేష్ఠుడైన అంబరీషుడు 7 దీవులతో కూడిన భూమండల భారాన్ని తన భుజస్కంధాల మీద మోపి శుభాలను పొంది రాజ్య సంపదను కలిగి చెడు నడతకు లోను కాకుండా విష్ణు పూజలతోనే కాలాన్ని వెళ్లబుచ్చుతూ ఏమరపాటు పొందక ఈ లోకంలో ప్రశస్తిగాంచాడు. ఆ రాజచంద్రుని మనస్సు, మాటలు, చేతులు, చెవులు అన్నీ కూడా శ్రీహరి మీదే లగ్నం చేసే ఉండేవాడు. ఇంకా ఆ రాజు గొప్ప వైభవంతో పుణ్యాత్ముడై వశిష్ఠుడు మొదలైన ఋషులతో కూడిన యజ్ఞేశుడైన శ్రీహరిని గూర్చి సరస్వతీ నదీ తీరంలో లెక్కించరాని దక్షిణలు పెట్టి ఎన్నో అశ్వమేధయాగాలు చేశాడు. భగవద్భక్తుడైన అంబరీషుడు హరి అని తలిచేవాడు, హరి అని చూసేవాడు, హరి అని తాకేవాడు, హరి అని వాసన చూసేవాడు, హరి అంటూ రుచి చూసేవాడు. అంతటి గొప్ప భగవద్భక్తుడు అంబరీషుడు. ఈ విధంగా పుణ్యాత్ముడై భగవంతుని యందు లగ్నమైన చిత్తం గలవాడై ఆ రాజు చక్కగా రాజ్యం చేస్తూ ఉండేవాడు. కొంతకాలానికి ఆ రాజు సంసారం పట్ల మోహాన్ని వదులుకొని పరిశుద్ధుడై ఏకాంతంలో భక్తి పారవస్యంతో ఉండగా, భక్తుల పట్ల ప్రేమ కలిగిన పురుషోత్తముడు ఆత్మీయులను రక్షించేది, ప్రతిపక్షులను శిక్షించేది, సమస్త లోకాలలోనూ అడ్డులేనిది అయిన సుదర్శన చక్రాన్ని ఆ రాజర్షికి అనుగ్రహించాడు. గుణవంతురాలైన తనకు తోడు నీడలాగా ఉన్న పట్టపురాణితో కలిసి అంబరీషుడు ద్వాదశీ వ్రతాన్ని ఆచరించి పెక్కుమంది బ్రాహ్మణ శ్రేష్ఠులకు ఎంతో భక్తితో కడుపులు నిండేటట్లుగా షట్రసోపేతమైన భోజనం పెట్టి ఉపవాసానంతరము తాను భోజనం చేయడానికి పూనుకున్నాడు. అయ్యవసరంబున భాసుర నిగమ పదోపన్యాసుడు సుతపో విలాసుడు అనుపమ యోగాభ్యాసుడు రవిభాసుడు దుర్వాసుడు అతిథి అయ్యే తన్నివాసంబునకున్. ఆ సమయంలో వేదాలను పుక్కిట పట్టినవాడు, మహాతపస్సంపన్నుడు, గొప్ప యోగా